కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. అలాంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవ్వడంతో ఎన్నో అభివృద్ధి పనులైతే ప్రారంభించారని చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే మొన్న అనంతపురంలో చూసుకుంటే గనక సూపర్ 6 సూపర్ హిట్ పేరుతోటి కూటమి ప్రభుత్వం బహిరంగ సభ అయితే నిర్వహించింది. అలాంటిది సభ చూసుకుంటే సూపర్ హిట్ అయితే అయినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక అట్టర్ ఫ్లాప్ అయిన సభని పట్టుకొని అట్టర్ ఫ్లాప్ అయిన పథకాలను పట్టుకొని బలవంతంగా విజయోత్సవాలు చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి సూపర్ 6 సూపర్ హిట్ ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో మనందరికి తెలిసిందే. అలాంటిది అంత పెద్ద సూపర్ హిట్ ని పట్టుకొని అట్టర్ ఫ్లాప్ అయింది. అండ్ అలాగే ఇలాంటి అట్టర్ ఫ్లాప్ ని పట్టుకొని బలవంతంగా విజయోత్సవాలు చేసుకుంటారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఏ విధంగా చూడదు? ఒకటేమ్మా, బలవంత విజయోత్సవాలు అంటే ఎలా ఉంటాయో గత 5 సంవత్సరాలు చూసాం. వాళ్ళు మీటింగ్లు పెట్టేవారు, జనాలను తరలించేవారు, పాపం అన్నీ ఇచ్చి. వాళ్ళు మీటింగ్ స్టార్ట్ అయిన 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే ఆ గేట్లు ఆ బ్యారికేడ్లను దాటుకుంటా దూకేసుకుంటూ వెళ్ళిపోయేవారు. అవి బలవంత విజయోత్సవాలు. ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుంది మించు. అందుకని మేము ఏవైతే అధికారంలోకి వచ్చి రాకముందు ఎన్నికల సందర్భంగా చెప్పామో సూపర్ 6 హామీలు, అవన్నీ కూడా ఏ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. అదే సందర్భంలో ఇంకా రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశాల మీద ఏ విధంగా ముందుకెళ్తున్నాం, అనేక రకాలుగా ఖాళీ చేసి ఇచ్చినటువంటి ఖజానా నుంచి సంపద సృష్టించి ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన అనేకమైనటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేలాగా ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ కూడా సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు వివరించారు. అంటే ఏం చెప్పాం, ఏం చేసాం, ఏం చేయబోతున్నాం, 3 వివరించి చెప్పారు ఆయన. ఇంకా చేయబోతున్నాం. ఇప్పుడు మళ్ళీ దసరా హాలిడేస్, దసరా సెలవుల కానించి మొదలుపెట్టి ఆటో వర్కర్స్ కూడా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అని కూడా మాట, అది కూడా హామీ ఇచ్చారు. నేను అంటుంది ఒక పక్క నుంచి సంక్షేమం చేస్తానే, అదేవిధంగా అభివృద్ధి ఎక్కడ ఆగకుండా ఒక పక్క నుంచి అమరావతికి శరవేగంతో వెళ్ళాలి, పోలవరం పనులు చక్కగా నడుచుకుంటూ వెళ్ళాలి, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ రావాలి, మన సింగపూర్ వెళ్ళినాయి, దావోస్ వెళ్ళినాయి, అదే కదా, పెట్టుబడులు రావాలి, మౌలిక సదుపాయాలు పెరగాలి. వీటి మీద మనం జాస్ పెట్టాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మెచ్చుకుంటారా అని మనం అనుకోం, కానీ విషయం చెప్పకూడదు. ఇంకొకసారి యూరియాకి సంబంధించిన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే కావాలని స్కేర్సిటీ క్రియేట్ చేసి 300 రూపాయలు ఉన్న బస్తాని 500కి చేశారు. ఎక్కడైనా దూకి చావాలంటూ చంద్రబాబు నాయుడు కొంచెం కీలకమైన వ్యాఖ్యలు చేశారు. యూరియా ఎంతవరకు ఉందో ఆల్రెడీ మన దగ్గర ఉన్న నిల్వలు కావచ్చు, ఇంకా మంది ఇప్పుడు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిల్వలు కావచ్చు, ఎక్కడ యూరియాకి ఇబ్బంది లేదు. 266 రూపాయలకు వస్తుందమ్మా ఇంచుమించు బస్తా. మిగతా ఎరువులు ఆ రేటుకి రావు. దాంతో ఏంటంటే 1కి 2 సార్లు ఇలా చేసినటువంటి తప్పుడు ప్రచారాల వలన రబీకి కూడా దొరకదేమో యూరియా అనే ఉద్దేశంతో రైతులు ఒక బస్తా కొనవలసింది 2 బస్తాలు 3 బస్తాలు కొని స్టాక్లు పెట్టుకుంటారు కొంతమంది. కొన్ని చోట్ల ఏమవుతుందంటే అధికారులతో కొమ్మక్కయ్యి కొంత పరిశ్రమలకు ఉపయోగిస్తారమ్మా యూరియా డైవర్ట్ చేస్తున్నారు. వాటి మీద వార్నింగ్ ఇచ్చింది గవర్నమెంట్, ఎక్కడన్నా యూరియా పక్కదోవ పట్టిందంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని. అంటే లేని కొరతని కృత్రిమ కొరత సృష్టించి రైతుల్లో ఒక భయాందోళన సృష్టించి చేసేటువంటి కార్యక్రమం. నేను అంటుంది నిజమైన ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఏదైనా లోపాలు ఎత్తి చూపించు, విధానపరమైన విమర్శ చేయి. కానీ ఈ లేపేస్తాం, మోసేస్తాం, దేంట్లోనో దూకు చావు ఇప్పుడు కదమ్మా. అతను జగన్మోహన్ రెడ్డి అన్న అతని వ్యక్తి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, అతని వ్యక్తిత్వం అంతా ఆ ఫ్యాక్షనిజం భాష ఇప్పటికే మానలా. అంటే ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి కీలక పదవిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత ప్రతిపక్షంగా హోదా లేదు. మీరు ఇస్తారేమో ఇవ్వద్దు. అతనికి ఏంటి ఒక పార్టీ, విపక్ష పార్టీ అంతవరకే. అతను 11 ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పార్టీకి, అంతే. వాళ్ళకి ప్రతిపక్ష హోదా కానీ ఏం రాదు వాళ్ళకి, విపక్షం. అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాము, సరైన సమయం ఇవ్వట్లేదు, చర్చలు ఏ విధంగా వస్తామంటే అలా కాదు. ఇప్పుడు ఎన్ని మాట్లాడుతున్నారు కదా, సూపర్ 6 అన్ని తప్పుడుగా పథకాలు అని చెప్పేసి అని, ఏది పూర్తిగా నెరవేర్చలేదని చెప్పేసి అంటున్నాడు కదా. ఇప్పుడు యూరియా కొరత గురించి మాట్లాడుతున్నాడు కదా. అరే నువ్వు శాసనసభ్యుడు, ఎలాంటి మీ 11 మంది ఎలాంటి చక్కగా అసెంబ్లీలో కూర్చోండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, అది మీ బాధ్యత. అసెంబ్లీకి వెళ్ళకుండా అసెంబ్లీకి ఒక్కసారి అడుగు పెట్టారా, ఏమైనా మాట్లాడకుండా మాకు మైక్ ఎవరంటారేంటి? ఒక పక్కన స్పీకర్ గారు స్వయంగా చెప్తున్నారు, మీరు రండి, మీకు ఇవ్వాల్సిన సమయం మీకు ఇస్తాం, మాట్లాడండి అని చెప్పేసి స్పీకర్ గారు స్వయంగా ఆహ్వానిస్తుంటే అసెంబ్లీకి వెళ్తాం మానేసి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటాడు ఏంటి? అక్కడ కూర్చొని మాట్లాడదాం. నేను అంటుంది ప్రెస్ మీట్లు పెట్టడానికి మాట్లాడడానికి కూడా కాసేపు పక్కన పెడదాం. ఆ భాష ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని దేంట్లో దూకి చావు, లేకపోతేనేమో లేపేస్తాం, మోసేస్తాం, ఏంటి భాష? ప్రజాస్వామ్యం ఇటువంటి భాష అంటే ఇంకా ఫ్యాక్షనిజం మెంటాలిటీ పోలేదు అతనికి అధికారం కోల్పోయాడు, కానీ ఈ ఫ్యాక్షనిజం మెంటాలిటీ ఇంకా పోలా.
అదే ఉంది కంటిన్యూ చేస్తున్నాను అనమాట అతను. అంటే చూడండి ఇప్పుడు మెడికల్ కాలేజీ విషయంలో కూడా నేను ఎవరైనా టెండర్లు వేస్తే నేను వచ్చిన తర్వాత రద్దు చేస్తానని చెప్పి ఆ టెండర్లు వేసేవాళ్ళు వార్నింగ్ ఇస్తున్నాడు. అసలు పీపీపీ మోడల్ అంటే నీకు ఏమన్నా తెలుసా? దాంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది కదా, అది ఏమన్నా నీకు తెలుసా? తెలీదు, ఆ మోడల్ తెలీదు. అతను మాత్రం ప్రెస్ మీట్ పెట్టి అతను కట్టే మెడికల్ కాలేజీలు అంట ఆగి చూసి ఆహా అనుకోవాలంట అని ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆగి చూసి ఆహా అనుకోవడానికి అక్కడ ఏమున్నాయి, ఇక్కడ పిల్లర్స్ వేసారు, పిల్లర్స్ వేసారు. ఎక్కడ రాజుగారి దేవతావస్త్రంలో మనకు కనపడవు, ఆయనకే కనపడితే వాళ్ళ పేపర్లో ఉన్న సాక్షి పేపర్లో కనపడతాయి తప్ప మనకు కనిపించవేంటో. మన వాళ్ళు అన్ని చోట్లకి వెళ్ళి ఎక్కడ మెడికల్ కాలేజీ కట్టారని చూస్తే అన్ని శిథిలాలు కింద ఏదో ఆ స్తంభాలలో అవి కనపడ్డాయి తప్ప కాలేజీలు కనపట్లా. మరి అని అంటుంది. ఖచ్చితంగా విమర్శించే హక్కు ఉంటుంది, కానీ విమర్శించే విధానం ఏంటి, వాడే భాష ఏంటి? ఆ రోజు అసెంబ్లీలోనే అదే భాష మాట్లాడి ఇప్పుడు బయటకు వచ్చి ఇంత 11 స్థానాలకి కుదించినా కూడా అదే భాష మాట్లాడడం అంటే నీకు ఇంకా ఫ్యాక్షనిజం మెంటాలిటీ పోలేదు. ఆల్రెడీ ఎత్తేస్తాం మోసేస్తాం, ఆల్రెడీ మోసేసారు నిన్ను. సరే, మీరు అన్నట్టు ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చారో అవన్నీ కూడా తీర్చారని చెప్పొచ్చు. అలాంటిది ఎన్నో అభివృద్ధి పనులు, ఎన్నో సంస్థలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇవన్నీ క్లియర్ కట్ గా కళ్ళకి కనపడుతుంటే మరోవైపు వైసీపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారం చేయడం ఏ విధంగా చూడొచ్చు? వైసీపీ నేతలు అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తే అలా ఫాలో అవుతారు వాళ్ళు. ఆయనేమో కళ్ళుండి చూడలేని కబోదిలా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అతను తెలియదు, వస్తాడు ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు, మళ్ళీ బెంగళూరు ప్యాలెస్ వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు కదా బెంగళూరు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేడు. నేను అంటుంది వచ్చే ఎలక్షన్స్ కానీ బెంగళూరు నుంచి కంటెస్ట్ చేస్తాడేమో, బెంగళూరు ఏదైనా కాన్స్టిట్యూషన్ నుంచి. నేను అంటుంది ఏదేమైనా అతను మాట్లాడే విధానం మీద గతంలో కూడా నంద్యాల బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే మాట, చంద్రబాబును ఉరి తీయాలన్నాడు అప్పట్లో. అప్పటి నుంచి ఇప్పటికి మారలా, మధ్యలో ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు మళ్ళీ ఒక పార్టీకి రాజకీయ అధ్యక్షుడిగా ఉన్నాడు కదా. మాట్లాడే భాష ఏంటది? లేదు చంపేస్తాం, అసలు అటువంటి ఒక ఫ్యాక్షనిస్టులు మాట్లాడతారు తప్ప ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా అటువంటి భాష మాట్లాడరు. కానీ జగన్మోహన్ రెడ్డి అదే మాట్లాడతాడు. అంటే ఇప్పటికే కూడా అసలు జగన్మోహన్ రెడ్డికి 150 స్థానాల నుంచి 11 స్థానాలకి ప్రజలు ఎందుకు కుదించారు? ఆయన అంటే చూసి భయమేసి, ఇటువంటి వ్యక్తి మన రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి భయమేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ 11 స్థానాలు కుదించారు. అయినా కూడా ఇంకా భయపెడుతున్నాడు. గతంలో కియా మోటార్స్ అప్పుడు కూడా అలాగే వాళ్ళకి సంబంధించిన నాయకులు అలాగే బెదిరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాకూడదమ్మా, ఒకటి పెట్టుబడులు రాకూడదు, ఇటువంటి మెడికల్ కాలేజీలు ఓపెన్ అవ్వకూడదు, ఎటువంటి పరిశ్రమలు రాకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిత్యం కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాలకు ఎదురు చూస్తూ ఉండాలి. ఇదే భావన తప్ప సరే రాజకీయాలు ఎలక్షన్స్ అప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు వరకు జరుగుతున్న అభివృద్ధిని మాత్రం మనం కంటిన్యూ చేయాలి. దాంట్లో ఉన్న లోపాలు ఎత్తి చూపాలి. ఖచ్చితంగా ఏదైనా లోపం అంటే లోపాలు ఎత్తి చూపాలి తప్ప లేనిదాన్ని కృత్రిమంగా క్రియేట్ చేసి ఇలాగ రైతుల్లోని లేకపోతే రాష్ట్ర ప్రజల్లోని ఒక విధమైనటువంటి ఒక అసంతృప్తిని రగిల్చేటువంటి కార్యక్రమాలు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉంది, ఆరోగ్యశ్రీ పథకం కూడా అదే. అసలు యూనివర్సల్ హెల్త్ కేర్ తీసుకొచ్చి కుటుంబానికి 25 లక్షల రూపాయలు చెప్పిన అంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తే దాంట్లో ఉన్న లోపాలు అంటే చెప్పు. అది మానేసి ఆరోగ్యశ్రీకి మేము ఎన్నో చేసాం, ఇది చేసింది ఏం కాదు, అది కూడా తప్పుడు ఆరోపణలే. నేను అంటుంది ఖచ్చితంగా విమర్శలకు మేము ఆహ్వానం పలుకుతాం, కానీ ఆ భాషను చూసారా, ఆ భాషకి సరైన సమాధానం ప్రజలు చెప్తారు. ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్ వచ్చిన బ్రహ్మాస్త్రంతో ఓటైన బ్రహ్మాస్త్రంతో ఆల్రెడీ బుద్ధి చెప్పారు. మరోసారి ఈసారి ఆ డబల్ డిజిట్ కూడా ఉండదు, సింగిల్ డిజిట్గా పరిమితమయ్యేలా బుద్ధి చెప్తారు. సార్ మొన్నటి వరకు చూసుకుంటే కనుక ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు. కాకపోతే మొన్న చూసుకుంటే కనుక రప్ప రాజకీయాలు అంటే చూస్తూ ఊరుకోము, ఇక్కడ ఉన్నది సిబిఐ అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. అంటే ఏమవుద్దంటే అమ్మా, అతి మంచితనం కూడా మెతకతనం. ఈ రోజున ప్రజల్లోనే గతంలో మీరు అన్ని ఆరోపణలు చేశారు కదా, ఆ వ్యక్తులందరూ ఇంకా బహిరంగంగా 15 నెలలైనా బయట తిరుగుతున్నారు, ఇప్పటికే మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదని చెప్పేసి ఒక అపవాదం మా మీద కూడా ఉంది. కానీ మనం ఏంటి, చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ వ్యవస్థలు తీసుకుంటాయి. మనం తీసుకుంటే కక్షదారుణ చర్య అవుతుంది. వాళ్ళు ఏదో మనల్ని ఆ రోజు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో రాకుండా ఆపిన విధానం కావచ్చు, ఆయన వైజాగ్ హోటల్లో నుంచి నిర్బంధించినటువంటి విధానం కావచ్చు, ఆ విధంగా మనం చేస్తే మనకి వ్యత్యాసం ఉండదు. కాబట్టి మనం వ్యవస్థలకి ఫ్రీ హ్యాండ్ ఇస్తాం. చట్టపరమైన చర్యలు ఆ వ్యవస్థలు చూసుకుంటాయి. మనం ఏదో బలవంతంగా అరెస్టులు మనం చేయకూడదు. ఆఖరికి ఎందుకమ్మా మన మీటింగ్లో కూడా ఎవరో ఒక వ్యక్తి కొంచెం స్పీడ్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కామెంట్ చేయకపోతే వెంటనే స్టేజ్ మీద ఉన్నటువంటి చంద్రబాబు గారు రాజు చేశారు, ఆ భాష మాట్లాడదు తప్పని, వ్యక్తిగతంగా మాట్లాడకూడదని చెప్పేసి. ఆ సంస్కృతి ఆ విధానం వాళ్ళకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, అసెంబ్లీలో కూడా మాట్లాడకుండా భాష మాట్లాడినా కూడా ముసిముసిలో ఉన్న ఉపయోగడు
ఆ రోజు కొడాలని ఎటువంటి మాటలు మాట్లాడాడు, పేరునాడు ఇలా మాట్లాడాడు, నారాయణ స్వామి ఎటువంటి భాష మాట్లాడాడు, ఆ రోజు ఎప్పుడైనా ఖండించి ఆప్ చేశాడైనా. బయటకు వచ్చి బహిరంగ సభల్లో కూడా ఎదురుగా ఉన్నది విద్యార్థుల మహిళలు అనేది కూడా చూసుకోకుండా జోగి రమేష్ లాంటి వాళ్ళు మాట్లాడిన భాషని సభలో సభాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎంత ముసిముసి నవ్వుకుంటూ ఆనందించేవాడు. ఓహో మా నాయకుడికి ఇటువంటి భాష ఇష్టమేమని చెప్పి వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడారు. అంటే ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ఒక చీడ పురుగులు అంటాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పుట్టడం మా దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం, చేసిన దురదృష్టం. ఆ వ్యక్తి ఇంకా వచ్చి బయటకు మాట్లాడుతున్నాడు అంటే అతను నాకు కులం ఉంది, మతం ఉంది, లేకపోతే నా దగ్గర డబ్బు ఉంది, అక్రమంగా సంపాదించే సొమ్ము ఉంది. ఈ రోజుకి అతను మాట్లాడే విధానాలు అలాగే ఉన్నాయి. అన్ని కేసులు ఉంటే అతను ఏదో నీతి నిజాయితీకి మారు పేరులాగా మరో మహాత్మా గాంధీలా మాట్లాడుతాడు. ఏం మాట్లాడుతాడో అర్థం కాని విషయం. అంటే ఖచ్చితంగా మాట్లాడే హక్కు ఉంది, కానీ ఇటువంటి భాష మాత్రం కరెక్ట్ కాదు. ఎప్పటికైనా మారతాడని చెప్పి మనం అనుకుంటాం, కానీ మారడమ్మా. నేను ఎంత చెప్పాను చూసారా, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టివ్. అతను అంతే, ఆ ఫ్యాక్షనిజం మెంటాలిటీ ఉంటుంది, నేను ఇంతే అంటారు చూసారా, ఆ టైప్ జగన్మోహన్ రెడ్డి. ఇంకో రకంగా చెప్పాలంటే ఆ వ్యక్తి అలా ఉండాలి. ఆ వ్యక్తి మారకుండా అలా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థం అవుద్ది మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఓటు ఎవరికి వేయాలి, ఎటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలనేది ఒక గుర్తుమాట. ఇప్పుడు దీపావళి వస్తే నరకాసురు చేసుకుంటాం చూసారా, నరకాసురు వధ. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు కనపడతా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉంటారు. నిజంగా వాళ్ళ ఓటు హక్కులు సద్వినియోగం చేసుకుంటాకే జగన్మోహన్ రెడ్డి కూడా పనిచేస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.